వెల్కమ్ బ్యాక్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా మాచర్ల మండలంలో పెద్దపల్లి అలజడి కలకలం రేపుతుంది. అచ్చమ్మకుంటలో పెద్దపల్లి సంచారం జనాలను భయాందోళనకు గురిచేసింది. పొలం పనులకు వెళ్లిన కొందరు రైతులు పులి అడుగులను గుర్తించిన విజయపురి సౌత్ కండకుంట్ల అటవీ రేంజ్ అధికారులకు సమాచారం అందించారు. అడుగుజాడలు పరిశీలించిన అధికారులు అవి పెద్ద పులి అడుగులే అని నిర్ధారించారు. చుట్టుపక్కల ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాత్రి వేళల్లో అప్రమత్తంగా ఉండాలని, పొలాలకు వెళ్లే రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. పులి ఆచూకీ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యు. పల్నాడు జిల్లా మాచర్ల మండలం అచ్చమ్మకుంటలో పెద్దపులి సంచారం కలకలం రేపడం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే గనక అచ్చమ్మకుంట పంట పొలాలలో పులి సంచరించినట్లు కూడా గుర్తుల్లో రైతులు గుర్తించడం జరిగింది. ఆ పాదముద్రలు గుర్తించి అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేయగా అటవీశాఖ అధికారులు వచ్చి అవి నిజంగా పెద్ద పులి అడుగులేనంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా చూసినట్లయితే గనక అటవీ ప్రాంతం నుంచి త్రాగునీరు కోసం ఇట పంట పొలాల్లోకి వచ్చినట్లు కూడా సమాచారం ఉండడం జరిగింది. ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. రాత్రి వేళలో కూడా ఎవరూ పొలాలకు వెళ్ళొద్దంటూ కూడా అటవీ శాఖ అధికారులు సూచనలు జారీ చేయడం జరిగింది. అయితే ప్రధానంగా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్దపులి సంచారం ఉన్న ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, రూఫ్ కెమెరాలు ఏర్పాటు చేసి పెద్దపులి జాడ కనుక్కోవడానికి కూడా వెతుకుతున్నట్లు కూడా అటవీ శాఖ అధికారులు స్పష్టం చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తే మాచర్ల మండలం అచ్చమ్మకుంట గ్రామంలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో నుంచి త్రాగునీరు కోసం ఈ పంట పొలాల్లోకి వచ్చినట్లు కూడా గుర్తించడం జరిగింది. అంటే కొంత నీటి ఎద్దుడున్న నేపథ్యంలో త్రాగునీరు కోసమే ఇలా బయటకు వస్తుంటది కాబట్టి తప్పనిసరిగా ఈ ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరు సింగిల్ గా పొలాలకి వెళ్ళవద్దు. అదేవిధంగా రాత్రి సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించడం జరిగింది. ఇక దీనితో పాటు చూసుకున్నట్లయితే గనక పులి సంరక్షణను చూడటానికి తప్పనిసరిగా కూడా అటవీ శాఖ అధికారులు ప్రూఫ్ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడికక్కడికి ఫారెస్ట్ బీటు వాళ్ళతోటి కూడా అన్వేషణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. నిజంగా ఇక్కడ ఈ ప్రాంతంలోనే తిరుగుతూ ఉందా, ఈ ప్రాంతం నుంచి ఏమన్నా సంచారం చేస్తూ ముందుకెళ్తుందా అనేది కూడా ప్రతి ఒక్కరూ గమనించాలంటూ కూడా ఆ చుట్టుపక్కల ప్రాంత గ్రామాల్లో వాళ్ళు కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే గతంలో కూడా అక్కడ 4 నెలల క్రితం ఇలానే వచ్చి మరలా వెళ్ళిందని చెబుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఈ ప్రాంతంలో ఎన్ని రోజులు సంచారం చేస్తుంది, ఈ ప్రాంతంలో ఈ పెద్దపులి ఏదైతే పాదముద్రలు గుర్తించారో వాటన్నిటిని ఎట్నుంచి ఎట్టిందనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే ముఖ్యంగా చూసినట్లయితే కనుక పెద్దపులి ఇంతవరకు ఎటువంటి గేదెలు గాని మనుషులు గాని హాని చేయకుండా పంట పొలాల్లో తిరిగి వెళ్ళింది కాబట్టి ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండాలి. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన తర్వాత అది ఎటెళ్ళింది ఏంటి అనేది కూడా క్లారిటీ వస్తుందని కూడా స్పష్టం చేస్తున్నట్టు పరిస్థితుంది. ఒక విధంగా రెవెన్యూ అధికారులు, ఫారెస్ట్ అధికారులు ఇద్దరు సమన్వయంతో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.